రైట్. కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గత దినాలలో వాక్యాన్ని చదువుకుంటే ఏం జరుగుతుంది, వాక్యాన్ని వింటే ఏం జరుగుతుంది, వాక్యాన్ని ధ్యానం చేసుకుంటే ఏం జరుగుతుందనే విషయాన్ని ఈరోజు ధ్యానం చేసుకుందాం. వాక్యం చదవటం వల్ల మనకి ఏం దొరుకుతాయి, వాక్యం వినటం వల్ల దేవుడు మనకి ఏం అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు వాక్యం ధ్యానం చేసుకోవటం వల్ల మనకేం దొరుకుతుంది, ఏం ధ్యానం చేసుకోవాలి మనం అనే విషయాన్ని 119వ కీర్తన 148వ వచనాన్ని చదువుకున్నాం. 119వ కీర్తన 148వ వచనం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాము కాక మునిపే తెరచుకుందును. ప్రార్థన చేసుకుందాం. ప్రభా, నీ కొందనాలు, ఈ రాత్రికాల సమయం ఈ రీతిగా నీ సన్నిధికి సమకూర్చారు, మీ కొందనాలు. ఇగో నాయన, ఈ చదవబడిన లేఖన భాగం ధ్యానించడానికి నాయన అల్పుడను అయోగ్యుడను. ఇదిగో నా తండ్రి, నీ బిడ్డలకు ఈ వాక్యాన్ని వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని నీ మాటలు మాకు వినిపించి నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాక మునిపే తెరుచుకుందును. భక్తుడు ఏం చెప్తా ఉన్నాడు? నేను నీ వాక్య ధ్యానాన్ని చేయటానికి రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకొని రెడీగా ఉంటున్నాను. రాత్రి జాములు కాక మునిపే నా కన్నులు తెరుచుకొని ఎప్పుడెప్పుడు నా దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేసుకుంటాను అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడట ఆ భక్తుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి? ఎప్పుడు ధ్యానం చేసుకోవాలి? ఇస్సాకును మనం చూసినట్లయితే 24వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో 63వ వచనంలో మనం చూస్తే, ఇస్సాకు సాయంకాలము పొలములో ధ్యానించుటకు బయలు వెళ్ళాడట. ఎప్పుడు వెళ్ళాడంట? పొలములో ధ్యానించడానికి సాయంకాలము బయలు వెళ్ళాడు. ఇంత ఆసక్తి వీరెందుకు కనపరుస్తూ ఉన్నారు? ఇంత ఆసక్తి వీరెందుకు ఆ యొక్క వాక్య ధ్యానములో ఉండటానికి వీరు ఇంత ఆశ చూపిస్తూ ఉన్నారు అని అంటే, దేవుని యొక్క ప్రసన్నతను చూడాలట. 27వ కీర్తన 4వ వచనం చదవండి. 27వ కీర్తన 4వ వచనం. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నీ ప్రసన్నత నేను చూడాలి. ఆయన ప్రసన్నతను చూడాలి అని అంటే వాక్య ధ్యానంలో ఉండాలట. ఆయన ప్రసన్నతను చూడాలి అని అంటే రాత్రి జాములు కాక మునిపే ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలంట. ఆయన ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని సన్నిధిలో వాక్య ధ్యానంలో దొరుకుద్ది. ఎక్కడో మనం కొండలకి వెళ్ళి మొక్కుకొని అక్కడ గుండ్లు కొట్టించుకొని అక్కడ ఏదో దండలేసి దండం పెట్టుకొని ఆ ప్రసన్నత కాదు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అన్నది వాక్యం. ఏమండి, ఫలానా చోటుకి వెళ్ళినోడు ధన్యుడు, వాడు దేవుని చూస్తాడని చెప్పలా.
ఇశ్రాయేలీలు పాడైపోవటానికి గల కారణం ఏంటంటే విగ్రహారాధన. మనం అనుకుంటున్నామే వెళ్తున్నాం అనేది, అక్కడ జరిగేది 100% విగ్రహారాధన. దాన్ని విడిచిపెట్టి లోకాన్ని విడిచి మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. మరలా తిరిగి మనం అక్కడికి వెళ్ళటానికనంటే కుదరదు. సాయంకాలము రాత్రి జాములు కాకమునిపే నీ ప్రసన్నతను చూడటానికి నేను ధ్యానించున్నాను అని అంటున్నాడు. ధ్యానం ఎక్కడ దొరుకుతుంది? నీ దేవుని ప్రసన్నత ఎక్కడ దొరుకుతుంది? వాక్య ధ్యానంలో దొరుకుతుంది. చెప్పాను, వాక్యం చదువుకుంటాం వేరు, వాక్యాన్ని వినటం వేరు, వాక్య ధ్యానం చేయటం వేరు. దేవుని యొక్క ప్రసన్నత కావాలి నీకు అని అంటే దేవుని వాక్యం అంటూ ఉంది కదా, నీవు వాక్యము ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలంట? హృదయపూర్వకంగా ధ్యానం చేయాలంట. పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ బలముతోనూ దేవుని నువ్వు సేవిస్తూ ధ్యానిస్తే ఆయన ప్రసన్నతను మనం చూడగలుగుతాం. అంతేగాని దేవుని యొక్క రక్షణలో లోకం నుంచి వేరైన తర్వాత మనం కింద మనం వదిలిన ఆచారాలను వెంబడిస్తూనే ఉంటాం. ఆయన ప్రసన్నత మనం ఎలా చూస్తాం? చూడలేం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రసన్నత మనం చూడాలి అని అంటే ఎప్పుడెప్పుడు ఆయన వాక్య ధ్యానం మనం చేస్తాము, ఆయన ప్రసన్నతను మనం ఎప్పుడు చూడగలుగుతాం అనే ఆశ నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను సేవించు. హృదయం శుద్ధీకరించు, అప్పుడు దేవుణ్ణి చూడగలుగుతావు. అంతేగాని వేరే వేరే చోట్ల దేవుడు నివసించు. ఎక్కడ లేడు దేవుడు? కొండ మీద కనపడ్డాడు మోషేకి. ఏమండి, ఎక్కడో మనం వెళ్ళి చేయాల్సిన పనేమి లేదు. ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడు. మనం ఎక్కడికి వెళ్ళో ప్రసన్నతను చూడాల్సిన అవసరం లేదు. చూడండి, 55వ కీర్తన 17వ వచనాన్ని చూడండి ఒకసారి. 55వ కీర్తన 17వ వచనం, సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును. హల్లెలూయా. నీకు ఎప్పుడు సమయము దొరికితే, అది సాయంకాలం అవని, రాత్రి అవని, ఏ జాము కానీ, ఉదయమున, మధ్యాహ్నం, సాయంకాలం, నీకు వీలు దొరికినప్పుడల్లా ఆయనను ధ్యానించుకోమని, మొరపెట్టుకోమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ధ్యానించుచు ఏం చేయమన్నాడు? ధ్యానించుచు మొరపెట్టుకోవాలి. ధ్యానం వేరు, చదవటం వేరు. చదువంటే ఏదో మామూలుగా ఏదో నవలు చదవటం, బుక్ చదవటం, చదివినట్టు వెళ్ళిపోతాయి. ధ్యానం చేసేటప్పుడు నేను ఒక్కొక్క అధ్యాయం చదివేటప్పుడు ఒక వాక్యం దగ్గర ఆగిపోతే దాదాపు ఆ వాక్యాన్ని ధ్యానం చేసి దానికి సంబంధించిన వాక్యాలను ప్రభువు ఎక్కడెక్కడ రాయించాడో వాటిని చూసుకోవాలంటే దాదాపు 2 గంటలు 3 గంటలు పెట్టేస్తాం. అది ధ్యానం అంటే. మా మనసు ఇంక దాని మీద ఆగిపోద్ది అక్కడ. ఇంక 2వ వచనానికి వెళ్ళాలంటే ఇది క్లియర్ అయితే కానీ అది దొరకదు. ఆయన ప్రసన్నత అక్కడ కనిపిస్తుంది. ఎక్కడ ఆగాడు? అక్కడ ఆగిన ఆ ప్రత్యక్షత, ఆ ప్రసన్నత ఆ మిగతా పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడెక్కడ దానికి సంబంధించిన వాక్యాలు రాయించాడు అవి చూసుకొని వాటిని ధ్యానం చేసి అంత మటుకు మిగతా వచనాన్ని మీదకు మనసు వెళ్ళదు. అందుకనే వాక్యం అంటుంది, నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను ధ్యానించాలి. అప్పుడు ఆయన ప్రత్యక్షతను, ప్రసన్నతను మనం చూడగలుగుతాం. అందుకు మనం ధ్యానించాలి. చూడండి, 77వ కీర్తన 11 నుంచి 14 వరకు మనం చదువుకుంటే యెహోవా ఏం ధ్యానం చేయాలి అని అక్కడ చెప్తా ఉందంటే వాక్యం, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును, దేవుడు చేసిన మేళ్లను ధ్యానించుకుందును. హల్లెలూయా. ఏమండి, మోకరించాం, ధ్యానం చేయమంటున్నా. దేని గురించి నేను ధ్యానం చేయాలి? పూర్వము నీ స్థితి జ్ఞాపకం చేసుకో. ఏ స్థితిలో నుంచి దేవుడు నిన్ను ఈ స్థితికి తీసుకుని వచ్చాడో
పాడైపోయి పతనమైపోయి పరమునకు చేరకుండా నరకానికి చేరవలసిన నిన్ను పరమునకు చేర్చడానికి నీకు మారుగా ఆయన మానవ శరీరాకారంలో ఈ లోకానికి వచ్చి నీకు మారుగా తన రక్తాన్ని చిందించి ఆయన రక్తము చేత నిన్ను కొని ఆయన రక్తము చేత నిన్ను పరిశుద్ధపరిచి నీ కొరకు మరణించి భూస్థాపితం చేయబడి 3వ దినం లేచి 40 దినాలు ప్రత్యక్షమై ఇదిగో నేను వెళ్తున్నాను, మళ్ళీ వెళ్ళారు ఎలా వెళ్తున్నానో అదే రీతిగా నేను వస్తానని చెప్పిన దేవుడు. హల్లెలూయా. ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు మన పట్ల. నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు నేను జ్ఞాపకం చేసుకుంటాను. నీ కార్యమంతయో నేను ధ్యానించుకుంటా. నీ క్రియలను, అంటే క్రియలంటే ఆయన మన పట్ల చేసిన కార్యాలు, నీ క్రియలను నీ మేళ్లను నేను ధ్యానించుకుందును. హల్లెలూయా. మేళ్ళు చేయలేదా నీకు? ఎన్నో మేళ్ళు చేశాడుగా. ఆయన క్రియలు, ఆయన చేసిన విషయాలను జ్ఞాపకం చేసుకో. అందుకు మనం ధ్యానం చేసుకోవాలి. మోకరించి ప్రార్థిస్తూ ఉంటే, ధ్యానంలో ఉంటే ఇవన్నీ జ్ఞాపకం రావాలి. ఇంత ఘోరపరైన నన్ను ఇదిగో మునిగిపోయి పతనమైపోయి పాడైపోయి నా కుటుంబాన్ని నాయన ఇగో నీవు నీ రక్తం చేత నన్ను కడిగి రక్షించుకోవటానికి మార్గాన్ని సిద్ధపరిచిన దేవానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప కార్యాలు మన పక్కన ముందుంటే వాటిని ధ్యానం చేసుకోకుండా, దేవుణ్ణి తలుసుకోకుండా, ఆయన చేసిన కార్యాలను, ఆయన చేసిన క్రియలను మనం ధ్యానించుకోకుండా ఉంటే మంచిదేమీ కాదు. చూడండి, 104వ కీర్తన 34వ వచనం. 104వ కీర్తన. ఆయనను గూర్చిన జ్ఞానము ఆయనకు ఇంపుగా ఉండునుగాక. దేవునిని గూర్చిన జ్ఞానము దేవునిని గూర్చి ధ్యానించవలెను. ఆయనను గురించిన ధ్యానము ఆయనకి ఇంపుగా ఉంటుంది. ఆయన గురించి ధ్యానించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు ధ్యానం చేస్తే ఏమవుద్దంట? ఆయనకి ఇంపుగా ఉంటుందట. హల్లెలూయా. చూడండి ఎంత ఇంపుగా మాట్లాడుతున్నాడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడండి అని మాట్లాడే మాటలు. నీవు ధ్యానం చేస్తే దేవునికి ఇంపుగా ఉండేటట్టు చేయాలి. నీవు ధ్యానం చేస్తూ ఉంటే ఆయనకి ఇంపుగా ఉండాలట. చూడండి, మొదటిగా మనం ఏం ధ్యానం చేస్తున్నాం? ఆయన కార్యాలను, ఆయన క్రియలను, అలాగే ఆయన్ని గురించి మనం ధ్యానం చేసాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనాన్ని చూడండి. యెహోషువ గ్రంథం ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రులు ధ్యానించిన ఎడల ఏం జరుగుతుందట? నీ మార్గము వర్ధిల్లుతుంది, చక్కగా నువ్వు ప్రవర్తించదు. హల్లెలూయా. ధ్యానం చేయటంలో ఏం దొరుకుతుంది? నీ మార్గమును వర్ధిల్ల చేస్తాడు, నీవు చక్కగా ప్రవర్తించేటట్లు చేస్తాడు. ఏం ధ్యానం చేస్తే? ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానం చేస్తే. ప్రియమైన దేవుని బిడ్డలారా, 1వ కీర్తన 2వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరిన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె. హల్లెలూయా. ధ్యానం చేయటంలో అంత ఆశీర్వాదాలు దాచాడు దేవుడు. ఆయన వర్ధిల్లేటట్టు చేస్తాడు. నీ మార్గాన్ని నీవు చక్కగా ప్రవర్తించేటట్టు చేస్తాడు. నీటి కాలువల యోరన నాటబడినదై తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. హల్లెలూయా. ఆ రీతిగా ధ్యానంలో ఉన్న ఆశీర్వాదాలు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, 2వది 119వ కీర్తన 15వ వచనం. నీ ఆజ్ఞలు, ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించాలి. 2వది ఆయన ఆజ్ఞలు. ఏమండి?
నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించేదను. ఆయన ఆజ్ఞలను మనం ధ్యానించాలి, ఆయన ధర్మశాస్త్రాన్ని మనం ధ్యానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 119వ కీర్తన 23వ వచనం కూడా చదవండి. 23వ వచనం, అధికారులు నాకు విరోధముగా సభ తీర్చి మాట్లాడుకొందురు, నీ సేవకుడు నీ కట్టడలను ధ్యానించుచుండును. హల్లెలూయా. ఒకవేళ అధికారులు నీ గురించి వ్యతిరేకంగా ఉంటే నేను ఏం చేస్తానంట, నీ కట్టడలను నేను ధ్యానించుకుంటా, అవే నన్ను విడిపిస్తాయి. ఆయన ధర్మశాస్త్రాన్ని, ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన శాసనములను 119:99, నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలుగును. హల్లెలూయా. పిల్లోడికి జ్ఞానం కావాలి, పిల్లకి జ్ఞానం కావాలి. ఎక్కడ దొరుకుద్ది? ఆయన అడిగితే నేను ఇస్తానన్నాడు, బాగానే ఉంది. దేవుని వాక్యం చదివితే గాడికి ధ్యానం వచ్చేది. చూడండి, ఏం చదివాడు? నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున మా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానం? దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో. చూడండి, 48వ కీర్తన 9వ వచనం, నీ కృపను నేను ధ్యానించుచున్నాను అని అంటాడు. దేవా, మేము నీ ఆలయము నందు నీ కృపను ధ్యానించితిమి అని అంటాడు. ఆయన కృప మనలను కాపాడుతూ ఉంది. ఆయన కృప చేత మనం రక్షించబడ్డాం. ఆయన కృపలో మనం భద్రపరుచున్నాం. నేనేమై ఉన్నానో అది నీ కృప వల్లనే అయ్యున్నాను, నాకు తోడయ్యింది నీ కృపే అని అపోస్తలుడైన పౌలు అంటాడు. ఆయన కృప చేతనే మనం భద్రపరుచున్నాం కనుక ఆ కృపా సత్య సంపూర్ణుడైన దేవుని మనం ఆయన కృపను ధ్యానించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. కీర్తనాకారుడు అంటాడు 33:19. ఏమంటాడు? యెహోవా దృష్టి, ఆయన దృష్టి ఎవరి మీద ఉందంట? ఆయన భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారి మీద. నీవు కృపను గురించి ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉన్నావో, ఆయన కొరకు కనిపెట్టుకుంటా ఉన్నావో, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నావో, నీ కృప ఆవరిస్తమే కాదు, కృప ఇచ్చటమే కాదు, ఆయన దృష్టి నీ మీద ఉంచి నిన్ను రక్షించి కాపాడుతాడు, నిలబెడతాడు. ఆ యొక్క కనుదృష్టి నీపై, నీ కుటుంబంపై, నీ బిడ్డలపై నిలుస్తుంది. అందుకని మనం వాటిని ధ్యానం చేయాలి. చూడండి, 4వ కీర్తన 4వ వచనం, ముగించేస్తా, అయిపోయింది. 4వ కీర్తన 4వ వచనం, భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములో ధ్యానము చేసుకొని ఊరక ఉండుడి. ఒకవేళ భయం ఉందేమో, ఒకవేళ నువ్వు పాపం చేస్తూ ఉన్నావేమో, ఏమంటుంది? పడకల మీద ఉండగానే ధ్యానం చేసుకో, పాపం మాత్రం చేయొద్దు. భయము నుండి పాపం చేయకుడి, మీ పడకల మీద ఉండగానే మీ హృదయములలో ధ్యానం చేసుకుంటే ఆ పాపం నుంచి నువ్వు విడిచించబడతావు. అలాగే అంటాడు 19:14, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగునుగాక. ఎప్పుడైతే హృదయంలో నువ్వు ధ్యానం చేసుకుంటావో, నీలో హృదయంలో ధ్యానించుకుంటావో, దాన్ని దేవుడు అంగీకరించి నీవు దేన్నైతే కోరుకుంటావో అది నెరవేరుస్తాడు ఆయన. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి 63వ కీర్తన 4-5 వచనాలు ముగించేస్తాను. 63వ కీర్తన 4వ వచనం 5వ వచనం, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించుచున్నప్పుడు ఏం దొరికిందంట? కొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. హల్లెలూయా.
నువ్వు ధ్యానం చేస్తే ఏం దొరుకుతుందంట? క్రొవ్వు మెదడు దొరికినోడు ఎంత ఆనందంగా ఉంటాడో, ఎంత తృప్తి కలిగి ఉంటాడో, ఎంత ఉత్సాహంగా ఉంటాడో, ఆ రీతిగా ఆయనను గురించి నువ్వు ధ్యానం చేసుకుంటే అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అందుకనే ఆయన వాక్యాన్ని మనం ధ్యానం చేయాలి. మనం చేయవలసింది చెయ్యం, కానీ దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి. ఎక్కడ దొరుకుతాయి? దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అని అంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. రేపు మళ్ళీ చెప్పేది దేవుని వాక్యాన్ని గైకొనాలి. 4 విషయాలు చేయాలి దేవుని వాక్య విషయంలో. అన్ని విషయాలు చేస్తే అన్ని విషయాలు గైకుంటే ఈ ధ్యానం చేయటం వల్ల ఏం దొరుకుతుందో తెలుసా? అందుకనే పాత జరిగిపోయిన వాటిని జ్ఞాపకం చేసుకుందును అంటాడు కదా. పూర్వదినాలను నేను జ్ఞాపకం చేసుకుని ఉన్నాను అని అంటాడు కదా. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని, పూర్వదినములను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను, నీ క్రియలన్నిటిని నేను ధ్యానం చేసుకుంటున్నానని చెప్పాడు కదా. పూర్వదినములన్నిటినీ 143 కీర్తన చదివారుగా, చదవలేదా? పూర్వదినములను నేను జ్ఞాపకం చేసుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుచున్నాను, ధ్యానించుచున్నాను, నీ చేతి పనులను, నీ చేతి వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని ధ్యానం చేసుకుంటూ ఉంటే దేవుడు నీకు చేయవలసిన కార్యాలు చేస్తాడు. మనమేమో చేయవలసినవి చెయ్యం. ఆయన ప్రసన్నత ధ్యానం చేయటంలో ఉంది, ఆయన క్రియలు ధ్యానం చేయటంలో ఉన్నాయి. ఆయన అన్నిటినీ స్పష్టంగా దేవుని వాక్యంలో మనకు తెలియజేస్తే మనం మాత్రం మన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాం. మనకి ఎట్లా దొరుకుద్ది ఆశీర్వాదం? నువ్వు ధ్యానం చేస్తే నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాటలు నా నోరారా పలికితిని. 39:3 చెప్తాడు. కీర్తన 39:3 భక్తుడైన దావీదు గారు ధ్యానం చేస్తూ ఉంటానంట. ఆయన గుండె ఏమైందంట? నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాటలు నా నోరారా పలికితిని. చూడండి, చాలామంది ప్రార్థన చేసేటప్పుడు, ఆరాధన చేసేటప్పుడు కేకలేస్తూ, లేకపోతే దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసేటప్పుడు విషయం ఏంటి? ఆయన నా గుండె నాలో మండుచుండెను, నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాటలు నోరారా పలికాను. ఆ ధ్యానంలో ఉంటే ఆయన్నే చూస్తావు, ఆయన ప్రత్యక్షతనే చూస్తావు. వేరేవాడు ఏమనుకుంటాడో, నేను మాట్లాడితే లేదా నేను చప్పట్లు కొడితే, నేను దేవుని గట్టిగా ప్యాక్ చేసి ప్రార్థన చేస్తే ఏమనుకుంటారని ఆలోచించడో. అప్పుడు నా నోరారా నేను ఈ మాటలు పలుకుతున్నాను అని అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి. నేను అందుకనే రాసుకోలేదు గల, మనం రాశారు యోహాను సువార్త 6:41 మన 40వ వచనం. అది చదువుతున్నప్పుడు తేడా కనపడితే పైది కిందది కూడా చూడాలి. మీరు చూడలేదే మరి ఆ రోజు. ఏమంటుంది వాక్యం? ఆయన ప్రసన్నతను చూడటానికి మనం ధ్యానం చేయాలి. నీవిచ్చిన వాక్యం నేను ధ్యానం చేయుటకై నా కన్నులు రాత్రి జాము వలె తెరుచుకొని ఉన్నాను. ఆయన వాక్యం ధ్యానం చేయటానికి ఆ రీతిగా మనం ఉందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించు.